హాయ్, వెల్కమ్ టు అన్వీస్. ఈరోజు ఎపిసోడ్ అంతా చూస్తే మీకు ఏమనిపించింది? సోది బేరం సాగదీసి వద్దాడబ్బా. 2 parts కింద డివైడ్ చేస్తే ఒక పార్ట్ వాళ్ళ ముగ్గురు మధ్యలో జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీయో ట్రాకో క్రషో లేకపోతే తనుజ యాడ్ అయ్యిందో ఏదో పక్కన పెట్టండి, అదంతా సాగదీసి చూపించాడు. సెకండ్ పార్ట్ కాస్త టాస్క్ అంతే, ఫినిష్ అయిపోయింది. ఇందులో అనాలిసిస్ చేయడానికి ఏముంది, రివ్యూ ఇవ్వడానికి ఏముంది? సో కాకపోతే మనం ఇక్కడ కొన్ని మాటలైతే మాట్లాడుకోలేదు ఎపిసోడ్ చూసిన తర్వాత, దాని గురించే రివ్యూ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో అలాగే ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ ఈ వీడియో చూసిన తర్వాత కానీ మీకేమనిపించిందో అది కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ రీతు తన గేమ్ని తనే పాటు చేసేసుకుంటుందా అంటే ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ట్రాక్లు నడిపిన వాళ్ళు ఎవ్వరు గేమ్ కూడా బాగుపడింది చరిత్రలో ఎక్కడా లేదు. ఈ అమ్మాయి రావడమే కొంచెం నెగిటివ్గా వచ్చింది. రీతు అనేసరికి అందరికీ కూడా నెగిటివ్ లోపలికి వచ్చింది అనేసరికి అందరికీ కూడా నెగిటివ్ వైబ్సే వచ్చాయి. అలాంటిది కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత లేదు బాగానే ఉంది అమ్మాయి అనుకున్న స్టేజ్కి వచ్చాం. అలాంటప్పుడు అమ్మాయి ఎటువంటి ట్రాక్స్ లేకుండా ఇండివిజువల్గా గేమ్ ఆడి ఉండు చాలా చాలా బాగున్నాం. ఈ ట్రాక్కి బదులు అసలు ఎపిసోడ్ మధ్యలో మనకు ఒక సీన్ చూపించాడు. ఎమాన్యువల్, రీతు ఇంకా తనుజ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ గురించి. సో వీళ్ళిద్దరు అటు వెళ్ళిపోతున్నారని చెప్పి ఎమాన్యువల్ బాధపడ్డా. ఎమాన్యువల్ హట్ అయ్యి కొంచెం ఫీల్ అయ్యి కామ్గా పక్కకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఇటువైపు ఓనర్స్ వైపు వెళ్ళిపోతున్నారు ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. దమాన్ పవన్ స్క్వేర్ ఇద్దరితోని. సో అక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యి ఎవరు ఇమాన్యువల్ దగ్గరికి రావడం, వాళ్ళిద్దరు ఒకరి ముగ్గురు పట్టుకొని ఆడవడం, అది చాలా జెన్యూన్గా అనిపించింది. చాలా చూడాలనిపించింది ఆ ఎమోషన్ని. సో అలాంటి ఎమోషన్స్ ఏమైనా చూపించినా, అలాంటి ఎమోషన్స్ మీద వర్కౌట్ చేసినా సరే చాలా బాగున్నావు. ఎందుకంటే ఏదో ఒక ట్రాక్ ఖచ్చితంగా నడపాలి అనుకుంటూ వస్తే అవి ఎప్పటికీ వర్కౌట్ అవ్వ. ట్రాక్ నడిపిన వాళ్ళు ఎవ్వరు కూడా గేమ్ అయితే స్పాయిల్ అయిపోవడం తప్ప ఇంకేం లేదు. సో తన చేతుల ద్వారా తను పాడు చేసేసుకుంటుందేమో, చాలా తొందరగా రియలైజ్ అయ్యి తన గేమ్ ఆడితే బాగుంటుంది. సో అది నాకు అనిపించింది. మొత్తానికి మాస్క్ మీద భోజనం చేశాడు. తనుజ మీద అయితే అలిగాడో అదే తనుజ మళ్ళీ బుజ్జగించేసరికి విన్నాడు. ఓకే, లీవ్ ఇట్. అతని కోపంలో అలా ఉంటాడు. కోపం తగ్గిన తర్వాత మళ్ళీ సరేలేండి, అతనికి చాలా కోపం కాబట్టి ఓకే, అది తట్టుకోవడం కూడా కష్టం. ఇంకొకసారి అలాంటి సిచ్యువేషన్ వస్తే అది బిగ్ బాస్ టీం కూడా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. నాకు ఒక్కొక్కసారి మాస్క్ మ్యాన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ నామినేషన్స్లో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి సాటర్డే సీన్ సిచ్యువేషన్ తీసుకుంటూ వచ్చి నామినేషన్స్ వరకు ఫుడ్ తినకుండా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి ఏమైనా తినడం మానేశారా అనే డౌట్ కూడా వస్తుంది. సో ఎందుకంటే బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నవాడు నామినేషన్స్లో అంత ఫైట్ చేయడు. ఆట మీదే ఇంట్రెస్ట్ ఉండదు. సరే నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను, మీరు అనుకోండి అని చెప్తారు. నామినేషన్లో పార్టిసిపేట్ చేయనని చెప్తారు. అవేమీ చెప్పలేదు. నామినేషన్ పాయింట్ అసలు చాలా గట్టిగా మాట్లాడాడు. తన ఆట ఎక్కడ పాడైపోద్దామో, తన బ్లేమ్ ఎందుకు తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడాడు. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒక పర్సన్ ఇంతకుముందు చాలా మంది చెప్పారు, బట్ కన్విన్స్ అవ్వాలి అని అనుకున్నాడు కాబట్టి కన్విన్స్ అయ్యాడు అంతే అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది? ఎందుకంటే నేను మాస్క్ మ్యాన్ ఏం చేసినా ఏం చూసినా సరే దాన్ని గేమ్ లాగే చూస్తాడు. బర్నీ గారు చూడండి, కూర్చుంటే గేమ్ అంటాడు, నిల్చుంటే గేమ్ అంటాడు. వాళ్ళు ఎవరు ఏం చేసినా సరే అక్కడ మాస్క్ మ్యాన్ ఒకరు, మనీష్ ఒకరు, ఇంకా అంతే. వీళ్ళిద్దరు ఎక్కువ, ప్రియా తర్వాత శ్రీజ కూడా వస్తారనుకో, బట్ వీళ్ళిద్దరు చాలా చాలా ఎక్కువ ఓవర్గా థింక్ చేస్తున్నారు గేమ్ గురించి. సో అందుకని నాకు ఎక్కడో కొంచెం డౌట్ వచ్చింది అంతే. ఇంకొకటి, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే ఇంకా సంజన గారి గురించి మాట్లాడాలి. సంజన గారు ఒక్కొక్కసారి ఏంటది, హిట్లరా మోనార్కా ఎలా బిహేవ్ చేస్తారు ఆవిడ? అసలు అక్కడే సుమన్ శెట్టి ఇల్లు క్లీన్ చేస్తున్నాడు. ఎందుకంటే అది వీకెండ్లో వచ్చిన బిగ్ బాంబ్, తనకి ఒకటి పనిష్మెంట్ వచ్చింది. ఆ పనిష్మెంట్ మస్ట్ అండ్ షుడ్గా తను ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ కిచెన్లో పని కూడా చేస్తా అంటున్నారు. దానికి ఆమె అతనికి ఎందుకు దండం పెడుతుంది, ఎందుకు చెయ్యొద్దు బాబు వదిలేసేయండి, నేను మీకు చెప్పలేదు కదా అని అంటుంది ఏంటి? తనతో అది నిజం చెప్పాలంటే అక్కడ సుమన్ శెట్టితో పాజిటివ్గా మాట్లాడే విషయం. సుమన్ శెట్టి ఆ పని చేసి తర్వాత వర్క్ కూడా కిచెన్లోకి వచ్చి అసిస్టెంట్ డ్యూటీ కూడా చేస్తాను అని చెప్పి చాలా నెమ్మదిగా చాలా పొలైట్గా చెప్తున్నాడు. ఈమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? నేను చెప్పాను కదా, నిజంగానే ఈమె నీలంబరి టైపే.
ఆశాషైని ఫ్లోరషైని లాస్ట్ వీక్, కానీ ఈ వీక్ వర్కౌట్ అయ్యింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ పడి ఈ వీక్ అదే పాయింట్ ఏదైతే సంజన చెప్పింది అదే పాయింట్ మీద ఫ్లోరషైనికి నామినేషన్స్ పడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ సంజన టార్గెట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. లాస్ట్ వీక్ ఏంటది, లాస్ట్ వీక్లో తను సేఫ్ అవ్వడం, బయటకు రావడం, సో తన ఆట ఎక్కడ కనబడట్లేదు, తను కామ్గా వెళ్ళిపోతున్నాడు అనేది సంజన అయితే పట్టారు. ఎలా అయినా సరే సుమన్ శెట్టిని ఎక్స్పోజ్ చేయాలి, సుమన్ శెట్టి చేసే ప్రతి పనిని బయటికి చూపించాలి అనే ఉద్దేశంతో అతను చేసే పనులన్నింటినీ అతని మీద కన్నేసింది ఆమె. అతని మీద కన్నేసింది. నీలాంబరి పగటైపోయి ఆమె. ఖచ్చితంగా చూడండి ఈ వీక్ మేబీ ఈ వీక్ నామినేషన్స్ ముందు కానీ ఖచ్చితంగా మళ్ళీ సుమన్ శెట్టితో ఏదో ఒక ఇష్యూ చేస్తుంది. నామినేషన్స్లో ఎక్స్పోజ్ చేసి ఎలా అయినా సరే సుమన్ శెట్టిని నెగిటివ్గా చూపించడానికి ట్రై చేస్తారు. సో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడుకోవడానికి ఎమోషనల్గా ఇంకా అసలు టాస్క్ గురించి మాట్లాడుకోవడం ఒక టాస్క్ అయ్యింది. సో అది మనకి ఓనర్స్ గెలిచేశారు. అందులో సుమన్ శెట్టి కూడా చాలా చాలా బాగా ఆడారు, చాలా బాగా బ్యాలెన్స్ చేసుకున్నారు, చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టికి ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా సరే ఆడడానికి, పార్టిసిపేట్ చేయడానికి, ఆటని 100% ఇవ్వడానికి మాత్రం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో అయితే సక్సెస్ 100%. కాకపోతే సుమన్ శెట్టి గారి గురించి బయట జరుగుతున్న మీమ్స్ కానీ లేదు అంటే లోపల బిగ్ బాస్ హౌస్ అంటే స్టార్ మా వాళ్ళు కూడా సుమన్ శెట్టి గారికి ఎందుకు అంత హైపిస్తున్నారు అంటే మిగతా వాళ్ళు కూడా ఓకే అంటే యాజ్ ఏ ప్రోగ్రామ్ మీరే ఆర్గనైజ్ చేస్తున్నారండి, మీరే చేస్తున్నారు కాబట్టి ప్రతి కంటెస్టెంట్ మీకు ఒకటే కదా. సో అలాంటప్పుడు సుమన్ శెట్టి తుమ్మినా దగ్గినా ఊకెట్టినా ఒక మాట మాట్లాడినా సరే మంచి బిజీ వేసి అసలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే బిగ్ బాస్లో బ్యూటీ అదే అనుకోవాలా? బిగ్ బాస్లో ఎలాంటి పర్సన్స్ అంటే అక్కడ గొడవలు ఆడడానికి కానీ లేకపోతే గొడవలు ఆడడం లేదు, లేకపోతే ట్రాక్లు నడపడం కానీ లేదు అంటే మసాలా క్రియేట్ చేయడం, రూమర్స్ క్రియేట్ చేయడం కాకుండా ఇలా అమాయకంగా మనకి అమాయకంగా ఉండే వాళ్ళు కూడా జనాలకు నచ్చుతారు, ఆర్గనైజర్స్ కూడా నచ్చుతారు, వాళ్ళు కూడా వాళ్ళని పుషప్ చేస్తారు అనేది ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా నచ్చుతారో ఎవరికి ఎలా నచ్చుతారో కూడా అర్థం కావట్లేదు. అలా అని సుమన్ శెట్టి ఏమని ఇంత పెద్ద ఫేక్ ఓటింగ్ చేయించుకొని ఇంత పెద్ద ఎక్స్పెన్సెస్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడా అంటే అది అంత నమ్మసకంగా అయితే లేదు. సో ఎలా నచ్చారో ఏం నచ్చారో తెలియదు కానీ మొత్తానికి అయితే సుమన్ శెట్టి ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండాలని జనాలు కోరుకుంటున్నారని అనిపిస్తుంది. సో ఇదైతే కన్ఫర్మ్. సో ఇదండి ఓవరాల్గా. సో మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే ఏం లేదు, ట్రాక్ తప్ప. ఆ ట్రాక్తో అటు దమన్ పవన్, ఎందుకంటే డిమాండ్ పవన్ నిజంగా ఇన్వాల్వ్ అయిపోయాడు కంప్లీట్గా. ఆట సర్వనాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది డిమాండ్ పవన్ది. రీతు స్ట్రాంగ్ అమ్మాయి, రీతు కొంచెం అన్నీ చూసి వచ్చిన అమ్మాయి. సో కాబట్టి ఎలా కాలంటే అలా మారిపోయే సిచ్యువేషన్ కూడా ఉంది. అనగా మనకి ప్రోమోలో బిగ్ బాస్ వేసిన బీజిఎం రాధిక అనుకుంటూ బీజిఎం కూడా అదే వేశారు. సో కానీ రీతు కన్నా డిమాండ్ పవన్కి అయితే చాలా చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. తను రియలైజ్ అయ్యి ముందు బయటకు వచ్చేస్తే ఓకే, బట్ మనం ఏం చేయలేం. సో ఇదని నాకు ఓవరాల్గా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్స్ చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.